బాబాయ్ గారు, మరి ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2024 ఎన్నికల తర్వాత ఎవరు కూర్చోబోతున్నారు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబోతున్నారు. గ్యారెంటీగా కూర్చుంటారు ఆయనే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలుస్తారని అంటారు? ఆయన చేసిన పథకాలు కానీ మరి నవరత్నాలు కానీ అలాగ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయింది, ఉద్యోగాలు రావట్లేదు, రోడ్లు వేయట్లేదు, ప్రజలకు ఎవరికి మంచి చేయట్లేదు, కేవలం పథకాలు మాత్రమే ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అవన్నీ పిచ్చి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ ఆయన 99% ఆయన అనుకున్నవన్నీ అమలుపరిచాడు, ఇచ్చాడు. మరి లేడీస్కి మహిళలకు కానీ చేయూత కానీ అవన్నీ ఏ కావాలన్నా అవి డైరెక్ట్గా బటన్ నొక్కుతున్నాడు, వాళ్ళ ఖాతాల్లోకి వచ్చి పడుతున్నాయి డబ్బులు. ఇంకేం అంతకన్నా కావాల్సిందే ఉంది. చరిత్రలో ఇప్పటి వరకు డబ్బులు వేసిన మగోడే లేడు, అట్లా డబ్బులు వేసిన మగోడే లేడు ఇప్పటి వరకు చరిత్రలో. నాకు తెలిసిన తర్వాత నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు నా 60 సంవత్సరాల సర్వీస్లో కూడా ఎవడు కూడా డబ్బులు ఇచ్చిన వాడు లేడు. పోయినసారి చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వచ్చిందని చెప్పి క్యాన్వాస్ చేశారు. జాబులు రాలేదు, ఏమీ లేదు, రుణమాఫీ అని చెప్పాడు. ఎక్కడ కూడా రుణమాఫీ అయిన పాపన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు రాష్ట్రాన్ని అంటున్నారు కదా. పథకాలు ఇస్తే అప్పుల పాలు ఎందుకు అవుతాడు? తెచ్చేది ఎత్తాడేమో అప్పులు, జనాలకి ఇస్తున్నాడు, పంచుతున్నాడు కదా, మళ్ళీ ఆయనే తీరుతాడు కదా, తీర్చుకుంటాడు ఆయనే. జనాలకి పోషిస్తున్నాడు, జనాలని డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లేదు, ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థాయిలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత. అంతకుముందు అడుగు స్థితిలో ఉన్నారు చంద్రబాబు ఉన్నప్పుడు. వానలు లేవు, ఏమీ లేవు. వలసలు వచ్చి గుంటూరు బస్ స్టాండింగ్లో కాపురాలు చేశారు. పల్నాడు సైడ్ వాళ్ళు ఇటు పడితే అటు వచ్చి గుంపులు గుంపులు ఉండేవాళ్ళు. ఇవాళ బస్ స్టాండ్లో మనుషులు ఆగపడతలా. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేం లేదు, ప్రజలకు ఒరిగిందేం లేదు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి జరుగుతుంది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసింది ఏంటంటే ఆ రాజధాని ఒకటి తీసుకొచ్చాడు. అది తాత్కాలికం అని అది అటు పెట్టాడు. ఒక గోడ కట్టింది లేదు, ఒక ఇటుక రాయి పెట్టే శంకుస్థాపన చేసింది లేదు. ఆయన చేసిన పనులు అయ్యి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్తే అది చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, భయపడి ఎమ్మెల్యేలని మారుస్తున్నాడు అంటున్నారు కదా. ఆయన కన్ను ఎర్ర చేస్తేనే పారిపోతారు ఇటోళ్ళట్టు మామూలుగా. ఆయన ఇప్పుడు రాజకీయంలోకి వచ్చి అందరి చేత మంచి అనిపించుకోవాలి అనే ప్రతిపాదనతో ముందుకు నడుపుతున్నాడు. కానీ ఆయన వెనక్కి తిరిగి చూసాడంటే ఇటోళ్ళు అట్టు పారిపోతారు. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవడు కూడా ఇంకా పెట్టక దొరకడు ఆయన వెనక్కి తిరిగి చూస్తే. మరి వాళ్ళిద్దరి పొత్తు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంటున్నారు కదా. భయపడి కాదు, వీళ్ళు చేయట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఎమ్మెల్యేలు పనులు సరిగ్గా చేయట్లేదు. జనాల్లో వీళ్ళ మీద ఆయనకి ఎంక్వైరీలు వెళ్ళినాయి కాబట్టి ఆయన మార్చాలని చెప్పి మారుస్తున్నాడు. అంటే ఆయన భయపడటం అనేది ఆయన చరిత్రలోనే లేదు, ఆయన రక్తంలో కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాధుడు అన్ని ఉప్పు పప్పు రేట్లు అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు పెంచలేదా? ఏ ప్రభుత్వంలో పెంచుకోకుండా ఉన్నారు? అన్ని ప్రభుత్వాల్లో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గటం అనే లేదు. 2000 సంవత్సరాల్లో మేము ఆటో తోలినప్పుడు పెట్రోలు 12 రూపాయలు ఉంది, డీజిల్ 8 రూపాయలు ఉంది. ఇవాళ ఎంత అయింది? చంద్రబాబు ప్రభుత్వంలో పెంచలేదా? ఏ ప్రభుత్వంలో పెంచుకోకుండా? బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి రావాలంటున్నారు కదా. అవన్నీ ఉట్టి మాటలు. ఆడొస్తే ఇంకా అసలుకి మొన్న కరోనా వచ్చింది, అదే చంద్రబాబు ఉన్నట్టయితే కొన్ని వేల మంది చచ్చిపోయేవాళ్ళు. అప్పుడప్పుడు జగన్ గారు ఎక్కడ పడితే ఇతర దేశాలు వెళ్ళి ఇండిషన్లు అవి తీసుకొచ్చి కొన్ని వేల మందిని బతికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది కదా. ఈ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తరుణంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నారు, ఓడిపోతారని వాళ్ళకి అర్థమైంది అంటున్నారు కదా. అసలు ఓడిపోయే ప్రసక్తే ఉండదు. ఎమ్మెల్యేలను తీసేసిన ఆ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ అందరూ పూజిస్తున్నారండి దేవుళ్ళలాగా. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లో డబ్బులు కూడా రూపాయి ఎవరికి అవసరంలా, జనం వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళి ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఇంటికి 10,000 20,000 ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడుకి ఒక్క ఓటు కూడా వేసేవాళ్ళు లేడు.
మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఎన్నికల తర్వాత జైలుకు పంపిస్తా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళేది చూసుకోమను. చంద్రబాబు నాయుడు ఏమంటే పవన్ కళ్యాణ్ వెళ్తాడు, పవన్ కళ్యాణ్ ఏమంటే లోకేష్ వెళ్తాడు. ముగ్గురు జైల్లోనే చెప్పుకూడే తినేవాళ్ళు. వాళ్ళకి ఇంతకుముందు జైలుకి వెళ్తే కొద్దిగా శుభ్రంగా చూసారు జైల్లో. ఇప్పుడు అది కూడా ఉండదు. ఇంకా ఏగలు తోలుకుంటూ కూర్చోవడం జైల్లో, అది ఏముండదు అంతే. మరి ఇక 3 నెలల్లో అధికారం మారబోతుంది, టీడీపీ ప్రభుత్వమే అధికారం స్థాపించబోతుందని చెబుతున్నారు కదా. అవన్నీ ఉట్టి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారే రేపు పీఠం కూర్చుంటాడు, అధికారాన్ని చెలాయించేది కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్ గారిని గద్దె దించేదాకా ఊరుకోమనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా. వాడేవాడండి ఊరుకోపోవటానికి, లోకేష్ వాడు ఊరుకోపోవటానికి. వాడేమన్నా ఆడ అసలు ఏం గెలవకుండానే 3 మంత్రులు చేశాడు, 3 మంత్రులు చేసి 3 చెక్కలు చేశాడు. చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టిందే లోకేష్ వల్లే చాలా వరకు ఆయన కుంగిపోయాడు చంద్రబాబు నాయుడు. మరి నారా లోకేష్ ఈసారి మంగళగిరిలో మెజారిటీతో గెలుస్తాడంట. ఏం గెలడు లోకేష్ అనేవాడు, అసలు గెలవడు. ఆడు ఉట్టి మాటలే ఏదో ఇప్పుడు ఇలా ఎలక్షన్ అనేసరికి అవి చేస్తున్నాడు కొద్దిగా. ఈ బొల్లెత్తంలా నెట్టుడు బొల్లెత్తం అవి చేస్తున్నాడు, కానీ ఆయన వల్ల ఏం కాదు. మరి ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా 170 స్థానాల్లో 170 స్థానాలు గెలవగలదా వైఎస్ఆర్సీపీ? 175 స్థానాల్లో 175 ఆయన చేసిన పనులను బట్టి జనం అందరూ ఈ పిచ్చి మాటలన్నీ, ఈ చంద్రబాబు చెప్పే మాటలు, లోకేష్ చెప్పే మాటలు, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు ఇన్ని కొంతమంది మోసపోతారేమో కానీ. మరి కాంగ్రెస్ తరపు నుంచి షర్మిల పోటీ చేయబోతుంది అనేసి బయట ప్రచారం జరుగుతుంది కదా. షర్మిల ఇక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు చేల్తాయా? అసలు వైఎస్ఆర్ ఓట్లు అనేవి పొరపాటును కూడా చెలవు. ఏ ఊరు వెళ్ళినా, ఎవరు వచ్చినా, షర్మిల వచ్చినా, ఎవరు వచ్చినా ఆయన ఓట్లు ఆయనకే ఉంటాయి. ఆయన చేసిన పనులను బట్టి ఆయనకే పడతాయి మొత్తం ఓట్లు. మరి ఇద్దరు రాజశేఖర్ రెడ్డి బిడ్డలే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలా, షర్మిలాకి వేయాలా అన్న తికమ అయోమయంలో ఉంటారు కదా మరి ప్రజలంతా. అసలుకి ఏముండదు, జగన్ గారు ఇంకా చూసే వేస్తారు, షర్మిల ఇంకా చూసి వేయరు. షర్మిల నిన్నటిదాకాను తెలంగాణలో నాకు ఓట్లు ఉన్నాయి, నేను పోటీ చేస్తాను, అక్కడ అందరి మీద కలబడింది. ఇవాళ వచ్చి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి నేను ఉన్నాను అని అంటుంది. ఎవరు నమ్ముతారండి వాళ్ళ మాటలు? నమ్మరు కదా. ఎంతకాలం జగన్ గారు సిస్టర్ అయినా ఆ మాటలు నమ్మరు. జగన్ గారు ఒక మాట చెప్పాడంటే మాట ప్రకారంగా నిలబడుతున్నాడు, మాట ప్రకారంగా పనిచేస్తున్నాడు. అది అంతకన్నా కావాల్సింది ఏముంది? మరి ఒకే ఒకటిగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎదుర్కొని గెలవగలడంటారా? మామూలుగా గెలుస్తాం కాదు, అసలుకి చెప్పలేం మాటలతో. అది